ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. హాయ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ టు ఆల్. హ్యాపీ మనీ మార్నింగ్ అన్వర్ సార్. నా పేరు విజయలక్ష్మి. నేను కడప డిస్ట్రిక్ట్ దూర్ నుంచి మాట్లాడుతున్నాను. అన్వర్ సార్ని నేను ఫస్ట్ యూట్యూబ్లో చూశాను. అన్వర్ సార్ వీడియోస్ అన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎలాగైనా క్లాస్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి 15th బ్యాచ్లో జాయిన్ అయ్యాను. చాలా రోజుల నుంచి జాయిన్ అవ్వాలని చెప్పేసి 15th బ్యాచ్లో జాయిన్ అయిపోయాను అనమాట. అక్కడికి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను జాయిన్ చేసినందుకు. ఈ క్లాసెస్కి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అన్వర్ సార్కి అండ్ యూనివర్స్కి, గాడ్కి. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడం. ఈ క్లాసెస్లో నాకు చాలా అంటే చాలా పాజిటివ్నెస్ ఏర్పడింది అనమాట. సార్ క్లాసెస్ అసలు యూట్యూబ్లో ఊరికే కొంచెం వీడియో చూస్తేనే అంత ఇన్స్పిరేషన్ వస్తుంది. మేము దగ్గర ఒక 3 hours స్పెండ్ చేస్తాం క్లాసెస్లో. ఇలా క్లాసెస్ చాలా అంటే చాలా పాజిటివ్గా సార్ అసలు ఎంత ఎనర్జెటిక్గా చెప్తారు, ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అసలు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. అంటే ఇలా క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల నేను చాలా అంటే చాలా పాజిటివ్నెస్కి వచ్చేసాను అనమాట. నెగిటివ్ ఉండేది నాకు. నా థింకింగ్ కూడా వేరే విధంగా ఉండేదన్నమాట. ఇప్పుడు థింకింగ్ అంతా మారిపోయింది. చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నాను. నేను ఏదైనా సాధించగలను జీవితంలో అన్నట్టుగా అంత పాజిటివ్నెస్ వచ్చింది నాకు. చాలా థ్యాంక్ యూ సార్, అన్వర్ సార్. మీ క్లాసెస్ సూపర్బ్ సార్. అసలు ఎక్సలెంట్, అమేజింగ్. నేనేం చెప్పలేను. ఇంకా చాలా అంటే చాలా వర్డ్స్ ఉన్నాయి. ఇన్ఫినిట్ అని చెప్పొచ్చు. మీ ఎనర్జీ కానీ, మీ వర్డ్స్ కానీ, మీ ఇన్ఫర్మేషన్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇలాగే కంటిన్యూ అవ్వాలని, జీవితాంతం మీతో ఉండాలని. ముఖ్యంగా నాకు చిన్న చిన్న మిరాకిల్స్ జరిగాయండి ఈ క్లాసెస్కి వచ్చాక. అలాగే నాకు హెల్త్ కూడా కొంచెం ఈ మధ్య అప్ అండ్ డౌన్స్ అయ్యేవి. హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సార్ చెప్పిన టెక్నిక్స్ చేస్తూ ఉంటే చాలా అసలు వండర్ అనమాట. అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ టు యూనివర్స్ అండ్ అన్వర్ సార్, గాడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. చాలా మంది అడుగుతూ ఉంటుంటారు, ఏ విధంగా మనకు కావాల్సిన కోరికలు కావచ్చు, మనకి డబ్బు గురించి అయితే డబ్బు కావచ్చు, లేదంటే ఆపర్చునిటీస్ కావచ్చు, వాటిని ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఎలా షేప్ చేయాలని అడుగుతూ ఉంటుంటారు. దానికి సంబంధించి మనం ఏం చెప్పొచ్చు? ఇప్పుడు ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్లో అంటే మన బ్రెయిన్లో ఏమైనా లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటే కూడా మన డబ్బుని అట్రాక్ట్ చేయడం అండి. అంటే ఇంతకుముందు చెప్పినట్టు యథా రాజా తదా ప్రజ, యథా పేరెంట్స్ తదా కిడ్స్ అన్నట్టు యథా బ్రెయిన్ తదా జీవితం. అంటే మన బ్రెయిన్ యొక్క పవర్ తెలుసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. పూర్తిగా మీ స్మార్ట్ ఫోన్లో మీ ఫోన్ యొక్క అప్లికేషన్స్ అన్ని మీకు తెలుసా? తెలియదు. సో మన బ్రెయిన్ యొక్క పవర్ కూడా మనకు చాలా మందికి తెలియదు. ఈరోజు నేను ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఇస్తున్నాను. ఇందులో మరిన్ని ఇంకా ఎక్కువ టెక్నిక్ చెప్తాను. అయితే ఇందులో ఒక స్మాల్ టెక్నిక్ చెప్తానండి. సో ఈరోజు నేను చెప్పబోయే టెక్నిక్ పేరు ఏంటంటే షేప్ యువర్ బ్రెయిన్. వెన్ యూ షేప్ యువర్ బ్రెయిన్ యూ కెన్ షేప్ యువర్ లైఫ్. సో అయితే ఏంటి, ఎలా మనం ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే, ఈ పిక్చర్లో సో ఇక్కడ చూడండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. రోజుకి 12 నిమిషాలండి. ఇది టాప్ రీసెర్చ్ అనమాట, చాలా టాప్ రీసెర్చ్. డైలీ 12 నిమిషాలు 8 వారాలు పాటు ఒక ప్రేయర్ చేస్తే, గ్రాటిట్యూడ్ ప్రేయర్ ఆర్ సమ్ అఫర్మేషన్స్ అని కంటిన్యూగా డైలీ 12 నిమిషాలు 8 వారాల పాటు కంటిన్యూగా చేస్తే, అది కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో. అందుకే నా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ పెడతాను. సో అయితే ఇంట్లో ఒక్కరు చేయడం కన్నా, సో ఇప్పుడు మనం లైబ్రరీకి వెళ్ళాం అనుకోండి, ఏమనిపిస్తుంది? చదవాలనిపిస్తుంది. ఎందుకు? అక్కడ అందరూ చదువుతారు కాబట్టి మనకు కూడా చదవాలనిపిస్తుంది. అదే ఇంట్లో ఉన్నాం అనుకోండి, పెద్దగా చదవచ్చు, చదవకపోవచ్చు, డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. నా క్లాసెస్లో అందరూ మెడిటేషన్ చేసేటప్పుడు ఒక పవర్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే, మన బ్రెయిన్ని మనం మార్చుకోవాలంటే డైలీ 12 నిమిషాల పాటు 8 వారాల పాటు మనం ప్రేయర్ కానీ గ్రాటిట్యూడ్ కానీ చేస్తే, ఇక్కడ చూడండి, వీ కెన్ రిలీజ్ స్ట్రెస్ అండ్ మన మైండ్ని బాడీని రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఇది. సో అండ్ ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఇంకా తీసుకుంటానండి 12 minutes ఆఫ్ ఫోకస్డ్ ప్రేయర్. 12 నిమిషాలు మీరు ఏం చేస్తారంటే, మీ మొబైల్లో ఒక అలారం పెట్టుకోండి. ఒక 12 నిమిషాలు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో. నా క్లాసెస్కి వచ్చినది ఇంకా అలా ఎఫెక్టివ్గా చేశాను. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ప్రేయర్ వాళ్ళు ఓన్గా చేసుకోవడం వేరు, నా అండర్ గైడెన్స్లో చేస్తే కొంచెం పర్ఫెక్ట్గా గైడ్ చేస్తాను అనమాట. అయితే ఇది 2 రకాలు.
ఈ 12 నిమిషాలు 8 వారాలు చేయడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వాళ్ళు ఓన్గా చేయడం, లేదంటే గైడెడ్ అనమాట. సో నేనేం చేస్తానంటే గైడ్ చేస్తుంటాను. ఇదే వాళ్ళు ఓన్గా చేయడం అవుతుందంటే ముందు వెనకాతల ముందు వెనకాతలు పెడుతుంటారు. సో నేనేం చేస్తానంటే ఒక సిస్టమేటిక్గా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏ విధంగా మనం మెడిటేషన్ చేయాలి, విజులేషన్ చేయాలి, అఫర్మేషన్ చేయాలి, చాంటింగ్ చేయాలి, స్క్రిప్టింగ్ చేయాలి. ఇవి లా ఆఫ్ అట్రాక్షన్ చాలా డీప్ సబ్జెక్ట్స్ అనమాట. ఫర్గివ్నెస్, ఇవన్నీ కూడా నేను ఒక చార్ట్ ఇస్తాను నా క్లాసెస్లో. ఆ చార్ట్ని ఫాలో అయితే చాలా మందికి ఒకే ఒక ప్రాబ్లం మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ ఏది ముందు చేయాలి, ఏది వెనకాతలు చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. సో ఇది చాలా మందికి సార్ మాకే చేసుకోవచ్చా, మా ఇంట్లో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఎక్కువ మేజర్ డౌట్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక లేడీ నేర్చుకున్నారు లా ఆఫ్ అట్రాక్షన్. సార్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే మా హస్బెండ్కి డబ్బులు వస్తాయా, లేదా మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయా, మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా, స్టక్ అయిన మనీ వస్తుందా, ఎలా అంటే నేను చేస్తే వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్దా, ఇది నేను క్లాసెస్లో క్లియర్గా నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటానంటే ఈ 12 నిమిషాల పాటు ఎప్పుడైతే మనం ఇలా ఈ ప్రేయర్ చేస్తామో అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనీ ఫాగ్ అని ఉంటుంది. మనీ ఫాగ్ అనేది క్లియర్ అవుతుంది. మనీ ఫాగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం వెళ్తున్నాం ఎక్కడికైనా, కొండ ఎక్కుతున్నాం, జనరల్గా ఫాగ్ ఉన్నప్పుడు పొగ మంచు ఉన్నప్పుడు అవతల వెహికల్స్ కనిపిస్తాయా, కనిపించవు. జనరల్గా మంచు వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఎప్పుడైతే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ 12 నిమిషాల పాటు వీళ్ళు ప్రేయర్ చేయిస్తాను అంటే గైడెడ్గా, ఆ మనీ ఫాగ్ జాగ్రత్తగా ఉండండి, మనీ ఫాగ్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. మనీ ఫాగ్ అంటే ఎప్పుడైతే ఆ పొగ మంచి వెళ్ళిపోతే మనీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ క్లియర్ మై మనీ ఫాగ్. మనీ ఫాగ్ FOG, మనీ ఫాగ్ అంటే పొగ మంచి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ అంత జాగ్రత్త ఉండండి. అఫర్మేషన్స్ చేయాలండి. అఫర్మేషన్స్ అనమాట. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే అఫర్మేషన్ చేయాలి. నేను చాలా మంది మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త, 90% అండి, 100లో 90 మంది చేసే తప్పు ఏంటంటే ఓన్లీ 1-2 అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళు మేనిఫెస్టేషన్ స్లో అవుతుంటారు. నేను అందుకే క్లాసెస్లో నాకు ఇంత హయ్యెస్ట్ రిజల్ట్స్ రావడానికి మెయిన్ కారణం నేను ఒక స్పెషల్లీ డిజైన్డ్ ఆల్ ఏరియాస్లో అంటే హెల్త్, రిలేషన్షిప్, కెరియరు, వెల్త్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో కలిపి కొన్ని పవర్ఫుల్ అఫర్మేషన్స్ తయారు చేశాను. ఆ అఫర్మేషన్స్ వాళ్ళు సింపుల్గా చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ మారిపోద్ది. ఇలా నా క్లాసెస్కి వచ్చి చాలామంది మారారండి. సో అయితే ఇది నేను చూడండి, ఇక్కడ డైలీ 12 నిమిషాల పాటు 8 వారాలు చేస్తే బ్రెయిన్ స్కాన్ చేశారనమాట. బ్రెయిన్ స్కాన్ వాళ్ళ బ్రెయిన్లో కూడా చాలా మార్పులు రావడం మొదలుపెట్టాయి అనమాట. అంటే దీన్ని డోస్ అంటారండి. డోస్ అంటే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్ అనే హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ కెమికల్స్. సో ఎప్పుడైతే మీ బాడీలో మీ బ్రెయిన్లో హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయో ఆటోమేటిక్గా వాళ్ళు తెలియకుండానే మరింత సంతోషంగా కనిపిస్తుంటారు. అందుకే చాలామంది అడుగుతారు, ఏంటి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు అంటే ఏమో అని అంటుంటారు అనమాట. సో అది రీజన్. ఇలాగా ఇక్కడ చూడండి, యూ కెన్ రీవైర్ యువర్ బ్రెయిన్ ఫర్ అచీవింగ్ సక్సెస్. అంటే సక్సెస్ చాలా మంది ఏం చేస్తుంటారు అంటే వాళ్ళ బ్రెయిన్ని రీషేప్ చేసుకోకుండా, రీవైర్ చేసుకోకుండా, ఇప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా ఒకటే పెరిగడుతుందండి. రీవైర్ యువర్ బ్రెయిన్. సో చేసుకుంటే ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. సో ఇలా నా దగ్గరికి వచ్చి నేను చెప్పిన అఫర్మేషన్స్ ఫాలో అయ్యి గిరిజా మేడం అని ఫ్రమ్ బెంగళూరు 13 లక్షలు వచ్చాయి. సో అదే విధంగా ఇంకా తీసుకుంటే 13th బ్యాచ్ నుంచి రాజేష్ రెడ్డి గారు సార్ కూడా బెంగళూరే, ల్యాండ్ రోవర్ కార్ అండి, ల్యాండ్ రోవర్ కార్ తీసుకున్నారు 13th బ్యాచ్. నిజంగా అసలు మిరాకిల్స్ సార్ ఇవి. ఎందుకంటే మనీ కావచ్చు, కార్ కావచ్చు, ఇటువంటివన్నీ ఏంటంటే మన డ్రీమ్స్ అవి. ఎప్పుడు మన లైఫ్లోకి వస్తాయి, ఎప్పుడు ఆ బ్లాక్ నుంచి మనం ముందుకు వస్తాం. మీరు ఇందాక అన్నారు పొగ మంచు అని, అలాంటివి చాలా ఉంటుంటాయి లైఫ్లో. అది హెల్త్ అయినా, మనీ అయినా, ఆపర్చునిటీ అయినా, లేదు అంటే జాబ్కి సంబంధించిన అవకాశం అయినా సరే చాలా ఉంటుంటాయి. నా దగ్గర అసలు ఒక్క జాబ్ కూడా లేని వాళ్ళు వచ్చిండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సుధా మేడం అని ఇక్కడ మనకు హైదరాబాద్ నుంచే ఆవిడ. సో ఆవిడ కూడా వచ్చి వీడియో ఫీడ్బ్యాక్ ఇస్తారు. 3 months నుంచి జాబ్ లేదు, చాలా స్ట్రెస్ అవుతున్నారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత 4 జాబులు వచ్చాయి. 4 జాబులు నేను వాళ్ళందరిని తెచ్చి నేను లైవ్ టెస్ట్ మని చూపిస్తాను నేను కంపల్సరీ. 4 ఇప్పుడు ఆవిడ ఏంటంటే సో అంటే ఈసారి ఏ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలో నాకే అర్థం కావట్లేదు. చాలా బాగా వస్తున్నాయి సార్. ఎందుకంటే మీ మైండ్లో నేను ఏం చేస్తానంటే మీ మైండ్లో ఏదైతే ఆ స్ట్రెస్ ఉందో, మళ్ళీ చెప్తున్నాండి, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి మనీ మేనిఫెస్టేషన్ జరగదు. నేను నా క్లాసెస్లో స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్స్ చెప్తాను. సో అందుకే వీళ్ళందరికీ కూడా డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, నేను చెప్పిన అఫర్మేషన్స్ ఫాలో అయ్యి ల్యాండ్ రోవర్ కార్ కూడా కొనుక్కున్నారు. ల్యాండ్ రోవర్ ఈ విధంగా ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. మొన్న రీసెంట్గా భవానీ మేడం రేంజ్ రోవర్ కొన్నారండి. ఆ పిక్ కూడా పెట్టాను. 1,20,00,000 రేంజ్ రోవర్ కారు కొన్నారు ఆవిడ మేడం. సో ఇంకా అయితే ఈ విధంగా నేను చెప్పేదంటే
ఎప్పుడైతే ఈ 12 నిమిషాల పాటు ఇది చాలా సీరియస్గా చేయండి. మీరు నిజంగా చేస్తారంటే కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ డూ 12 minutes ప్రేయర్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్, మళ్ళీ చెప్తున్నాను, ఐ విల్ డూ 12 minutes ప్రేయర్ మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఈ విధంగా చేస్తే మనం ఏమవుతుందంటే యు ఆర్ క్రియేటింగ్ దిస్ చేంజ్. మనలో ఎప్పుడైతే మార్పు మొదలవుతుందో ఆటోమేటిక్గా జీవితంలో మొత్తం ఇంట్లో మార్పు మొదలవుద్ది. అంటే ఒంట్లో మార్పు మొదలైతే ఇంట్లో మార్పు మొదలవుద్దండి. మళ్ళీ చెప్తున్నాను, ఒంట్లో మార్పు మొదలైతే ఇంట్లో మార్పు మొదలవుద్ది అనమాట. సో అందుకే చూడండి, ఎప్పుడు కూడా మార్పు మనలో నుంచే రావాలి. అందుకే చూడండి, కోడిగుడ్డు ఉంటుంది, కోడిగుడ్డు బయట నుంచి పగిలింది అనుకోండి, లోన్ ఉన్న పిల్ల చనిపోతుంది. అదే కోడిగుడ్డు లో నుంచి పగిలింది అనుకోండి, దానికి జీవం వస్తుంది అనమాట. అంటే ఎక్కడి నుంచి మార్పు మొదలవ్వాలి? లో నుంచి. అంటే లోన పగలాలన్నమాట ఫస్ట్ అగ్నిపర్వతం, అప్పుడు ఆటోమేటిక్గా బయట పగులుతుంది. ఇక్కడ ఎందుకు సార్ 12 నిమిషాల పాటు నేను ప్రేయర్ చేయాలి? ఇక్కడ ఏమవుద్దంటే మనకు తెలియకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం పడుకునేటప్పుడు ఏదో ఒక నెగిటివ్ న్యూస్ చూశారండి, అనుకోకుండా నెగిటివ్ న్యూస్ చూశారు. కొంతమందికి ఎలా ఉంటుందంటే లైఫ్లో ఎవరికైనా ఏదైనా జరిగితే నాకు కూడా అలాగే జరిగిపోతుందేమో అన్న భయం ఉంటుంది, నా లైఫ్ కూడా అలాగే అయిపోతుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యారు అనుకోండి, మీరు ఆ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు, మీరు అదే బిజినెస్ చేయాలనుకున్నప్పుడు వద్దులే ఆల్రెడీ అతను ఫెయిల్ అయ్యాడు, నేను కూడా అలాగే ఫెయిల్ అయిపోతానేమో అని చాలామంది భయపడుతుంటారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేయరు, బిజినెస్ జోలికి వెళ్ళరు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా టాక్సిక్ థాట్స్ అంటారు. సో ఇక్కడ నేనేమంటానంటే రోజు మనం మార్నింగ్ లాగానే బ్రష్ చేస్తున్నాం, ఫ్రెష్ అప్ అవుతున్నాం, స్నానం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, అంటే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాం. కానీ బ్రెయిన్లో ఉన్న థాట్స్ని క్లీన్ చేస్తున్నావా? లేదు. సో నేను నా క్లాసెస్లో సైంటిఫిక్ మెడిటేషన్ ప్లే చేసి ఈ థాట్స్ అన్ని కూడా టాక్సిక్ థాట్స్ రిమూవ్ చేస్తానండి. సో అది టాక్సిక్ థాట్స్ ఉంటే ఏమవుతుందంటే, అంటే చూడండి, ఫియర్, యాంగ్జైటీ ఈరోజు చాలా మందికి ఎక్కువ విపరీతంగా ఉంది. అది నేను క్లియర్ చేస్తాను. అండ్ ఇంకా తీసుకుంటే జస్ట్ మీ లైఫ్ని మార్చుకోవాలంటే రోజుకి 12 నిమిషాలు కానీ మీరు వాల్యూ ఇవ్వగలిగితే లైఫ్ మారిపోద్దండి. 12 నిమిషాలు మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అని మీకు తెలుసా? సో నేను చాలా పుస్తకాలు చదివానండి. 1 నిమిషంలో జీవితం మార్చుకోవడం ఎలా, 24 గంటల జీవితం మార్చుకోవడం ఎలా, ఇలా చాలామంది కొన్ని పుస్తకాలు చదివాను. 24 గంటల్లో జీవితాన్ని మార్చుకోవచ్చా ఎలా? చాలా పుస్తకాలు చదివిన అర్థమైంది. సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా క్లాసెస్లో చెప్తుంటుంటాను. సో మీరు నిజంగా మీ లైఫ్లో ఒక 12 minutes రోజుకి 12 నిమిషాలు వాల్యూ ఇస్తే కింద కామెంట్స్ మళ్ళీ టైప్ చేయండి, ఐ వాల్యూ ఫర్ 12 minutes. చెయ్యకపోతే ఏమవుతుందంటే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందండి. బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తాను, బ్రెయిన్లో ఒకసారి చనిపోయిన న్యూరాన్స్ తిరిగి మళ్ళీ రీప్రొడ్యూస్ అవ్వవు. ఎవరికైతే బ్రెయిన్లో ఎక్కువ న్యూరాన్స్ చనిపోయి ఒక దీనిగా ఫామ్ అయిపోద్దో, ఆ చనిపోయిన న్యూరాన్స్ సరిపోయిన సెల్స్ ఏదో ట్యూమర్గా ఫామ్ అవుతాయి. ట్యూమర్ లీడ్స్ టు క్యాన్సర్ అనమాట. అందుకే చాలామందికి బ్రెయిన్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ ఎందుకు వస్తున్నాయంటే మన బాడీలో చనిపోయిన సెల్స్ బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళకపోతే ఏమవుతుందంటే అది ఒక ట్యూమర్ లాగా ఫామ్ అయ్యి ట్యూమర్ లీడ్స్ టు క్యాన్సర్ అనమాట. సో అందుకే మనం ఏం చెప్తుంటే ఎప్పటికప్పుడు మన బ్రెయిన్లో నుంచి, అంటే మనం తినే ఫుడ్లో నుంచి టాక్సిన్స్ ఎలా అయితే రిమూవ్ చేస్తాం, మన బ్రెయిన్ ఉన్న ఆలోచన నుంచి కూడా టాక్సిన్స్ రిమూవ్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది ఏంటంటే ఒకే ఆలోచనని కొన్ని అంటే రోజులు, నెలలు, సంవత్సరాలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో చూసినప్పుడు మీ చేతిలో ఏదైనా వస్తువు ఉంటే దాన్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింటర్ ఉందండి, ఈ పాయింటర్ పెద్ద బరువే ఉండదు, కానీ నేను దీన్ని ఎప్పుడైతే అలా ఎక్కువసేపు పట్టుకుంటుంటానో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నా చేయి నొప్పి వస్తుంది అనమాట. అంటే దీన్ని బరువు పెరగలేదు, ఎందుకు నొప్పి వస్తుందంటే ఇక్కడ లైఫ్లో పెయిన్ బయటకు వెళ్ళిపోతే గెయిన్ వస్తుందండి. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే చాలామంది చేసే తప్పడు అంటే లాస్ట్ టైం నా దగ్గర ఒక క్లయింట్ కొంతమంది వచ్చారండి, అంటే ఒకే ఆలోచనతో ఒకే సమస్యతో వాళ్ళు ఎవరు ఇన్సల్ట్ చేశారో ఆ ఇన్సల్ట్ మైండ్లో పెట్టుకొని వాళ్ళు పదే వాళ్ళు ఇన్సల్ట్ చేసిన వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మాత్రం గుర్తుపెట్టుకున్నారు అనమాట. నేను నా క్లాసెస్లో ఏం చేస్తానంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ట్ ఆఫ్ లీవింగ్, అంటే ఎలా వదిలేయాలి అది నేను నేర్పిస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బాడీ ఫ్లడ్స్ విత్ కెమికల్స్ దట్ కీప్, అంటే ఎవరి బాడీలో ఎక్కువ ఈ స్ట్రెస్ అనేది ఉంటుందో డేంజరస్ కెమికల్స్ వస్తాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు నేను చెప్పాను అనమాట, అంటే లైక్ కార్టిజాల్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి. కార్టిజాల్ మీరు ఎప్పుడైతే టెన్షన్ పడతారో బ్రెయిన్లో కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఆ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మొత్తం బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంటుంది తెలియకుండా. సో ఇంకా ఫైనల్గా తీసుకుంటానండి, సో నేను ఇంతకు ముందు చెప్పాను యూనివర్స్ ఇట్ విల్ రివర్స్ మన సిచ్యువేషన్ వెన్ ప్రేయర్ కనెక్ట్ అయితే. ఈ విధంగా చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుందండి. అంటే డైలీ 12 నిమిషాలు 8 వారాలు గుర్తుపెట్టుకుని అందరూ కూడా 12 నిమిషాలు అలారం పెట్టుకుని మరీ చేయండి. సో మీరు చేసేదానికన్నా నా క్లాసెస్లో నేనే హ్యాపీగా చేయిస్తాను. సో ఇది ఒక బోనస్ టెక్నిక్. సో ఇదే ఇలా చాలా నేర్పిస్తున్నానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మేడం, 12 minutes ఏ డే చేస్తాట బాడీ రిలీజెస్ కెమికల్స్ విత్ ఎ పాజిటివ్ ఎఫెక్ట్. అదేవిధంగా అంటే బాడీ హీల్ అవుతుంది,
మైండ్ కూడా హీల్ హీల్ అవుతుంది. ఒకే ఒక టెక్నిక్ తో మైండ్ అండ్ బాడీని కూడా హీల్ చేసుకోవచ్చు. సో December 15th బ్యాచ్ ఉందని చెప్పేసి అన్నారు. అవునండి. ఏ విధంగా ఉంటుందండి అది? ఎస్, ఈసారి జరగబోయే బ్యాచ్ December 15th ప్రాస్పరిటీ బ్యాచ్, ఇయర్ ఎండింగ్ అనమాట. అంటే చాలా మందికి డబ్బు వస్తుంది కానీ నిలబడదు. చాలా మందికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, డబ్బు తాబేలాగా వస్తుంది, కుండెల్లా పారిపోతుంది. నెలంతా కష్టపడతారు, 1వ తారీఖు వస్తుంది, 2వ తారీఖు 5వ తారీఖు వెళ్ళిపోతాం. సో ఈ ప్రాస్పరిటీ బ్యాచ్ లో డబ్బుని ఏ విధంగా ఇంకా మల్టిపుల్ చేయాలి, అంటే వచ్చిన డబ్బుని హోల్డ్ ఎలా చేయాలి. సో దాంతోపాటు ఇంకుంటే ఇన్కమ్ సరిగ్గా పెరగదు చాలా మందికి. అండ్ న్యూ ఇయర్ చాలా మంది హోప్స్తో ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో జరిగే ప్రతిదీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్. అప్పుల నుంచి ఆస్తులకి ఎలా వెళ్ళాలి అంటే, ఈ ఇయర్ అప్పులు చేస్తే నెక్స్ట్ ఇయర్ ఆస్తులు ఎలా సంపాదించాలి, ఈ ఇయర్ మీరు మిడిల్ క్లాస్లో ఉంటే మిలియనర్ ఎలా అవ్వాలి. అండ్ ఇందాక చెప్పానండి, సంఘర్షణ ఉంటే ఆకర్షణ జరగదు. సో ఆకర్షణ జరగాలంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పీపుల్ని అట్రాక్ట్ చేయొచ్చు, బిజినెస్లో క్లయింట్స్ని అట్రాక్ట్ చేయొచ్చు, డబ్బుని మామూలుగా కదండి 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో తీసుకోవచ్చండి. 2027లో అంటే మీరు తీసుకోపోయే సక్సెస్ 2025లో తీసుకోవాలనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఈసారి ప్రాస్పరిటీ బ్యాచ్ ఏం చెప్తుంటే, ప్రాస్పరిటీని ఎలా మేనిఫెస్ట్, ఇప్పటిదాకా మనం డబ్బుని మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో చెప్పాం. ఈసారి జరగబోయే బ్యాచ్లో ప్రాస్పరిటీని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలో చెప్తాను. ప్రాస్పరిటీ అది కానీ చేస్తే ప్రాస్పరిటీ మేనిఫెస్టేషన్ డబ్బు మీకోసం పనిచేస్తుంది. మళ్ళీ చెప్తానండి, మీరు డబ్బు కోసం పనిచేసినంత కాలం ధనవంతులు అవ్వరు, డబ్బు మీకోసం పనిచేస్తేనే మీరు ధనవంతులు అవుతారు. అటు ప్రాస్పెరిటీ బ్యాచ్ అయితే చాలా మందికి కావాల్సిందండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ప్రతి ఇల్లు నిజంగా చెప్పాలి అని అంటే ధనాకర్షణతో ఎప్పుడూ ఉండాలన్నా, లేదంటే సంపాదించినటువంటిది ఇంట్లో నిలబడాలి అన్నా కూడా డెఫినెట్గా ఆ ప్రాస్పెరిటీని మనం ఎంజాయ్ చేసేంత ఉండాలి అని అంటే ఈ బ్యాచ్ని అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బీ ద ఫస్ట్, ఎప్పుడు ఫస్టే ఉండండి. క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా ఫస్టే ఉండండి. అది ఎలా అంటే మనకి అది అలవాటు అయిపోతే ఎప్పుడైనా లైఫ్లో ఐఎమ్ ద ఫస్ట్ అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది మీకు. సో 15th బ్యాచ్ December నుంచి జరుగుతుంది, ప్రాస్పెరిటీ బ్యాచ్. ఇంటిల్లిపాది కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వకపోతే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అయ్యి పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.